ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం నుండి పెట్టుబల గ్రామంలో ఇలా ఏరువాక కార్యక్రమం అయితే నిర్వహించారు. ఏరువాక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు అయితే వచ్చారు. ఈ ఏరువాక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏందనేది మనతో పాటు మాట్లాడడానికి నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏరువాక కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం చేస్తుంది. అసలు ఏరువాక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి పండగ రైతులు పండుగలన్నీ కూడా చాలా చక్కగా చేయడం అలవాటు మాకు. సాంప్రదాయబద్ధంగా ఉండే పండుగలన్నీ కూడా ఏరువాక కానీ తొలేకాదశి కానీ వీటన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్ని దగ్గరుండి చేస్తూ ఉంటాము. ఇవాళ ఏరువాక పౌర్ణమి కాబట్టి రైతులకి మొట్టమొదటి పండగ తొలకరి వాన కూడా మొదలైంది. ఇవాళ తొలకరి జల్లు పడుతున్నప్పుడు ఏరువాక మరి పౌర్ణమి చేసుకుంటూ ఇవాళ పొలాల్లో దిగి మరి అరకు దున్నటం మొదలుపెట్టాము. మొట్టమొదటిసారిగా పొలాల్లో దిగి మరి కోండ్ర వేయటం జరుగుతుంది. రాబోయే కాలంలో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంట బాగుండాలి. మరి ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి, రైతులకి సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, గిట్టుబాటు ధర అన్ని కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా రైతులందరూ కూడా క్రాప్ ఎన్యూమరేషన్ కానీ మరి క్రాప్ రికార్డు కానీ చేయించుకోవాలి. తప్పనిసరిగా రాబోయే కాలంలో రైతులందరూ కూడా రైతు సోదరులు, రైతు కూలీలు అందరూ కూడా చాలా సుభిక్షంగా ఉండి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి. రైతులు బాగా సుభిక్షంగా ఉండి లాభాల బాటలో పడినప్పుడు వ్యాపారస్తులు బాగుంటారు. ఈ రెండు బాగున్నప్పుడు రాష్ట్రం బాగుంటుంది, అన్ని వ్యవస్థలు బాగుంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నాలా లోకేష్ బాబు గారు ఈ తొలేకాదశి ఈ ఏరువాక పౌర్ణమికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నర్సరావుపేట మండలం పెట్టువారిపాలెం గ్రామంలో సుబ్బారావు గారి పొలంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అందరూ కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రతి పండగ సాంప్రదాయబద్ధంగా ఉండే ప్రతి పండగని రైతులకు అనుకూలంగా అండగా ఉండడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా సహకరించి విజయవంతం చేసిన మిత్రులకి, రైతులకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో పల్నాడు జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల చాలామంది రైతులు నష్టపోయారు, చాలామంది రైతులు కూడా చనిపోయారు. దాని మీద ఇప్పుడు నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళకి కానీ లేకపోతే వ్యవసాయ అధికారులకు సంబంధించి నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకి కానీ మీరు ఎలాంటి సూచనలు కానీ ఎలాంటి చెప్పగలుగుతున్నారు? రైతులందరూ కూడా నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రభుత్వం కాపాడుతూ ఉంది. ఏదైతే బ్రాండెడ్ విత్తనాలు ఉంటాయో వాటినే కొనాలి. ప్రభుత్వం ఏదైతే ఆదేశిస్తారో అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఏడీ కానీ ఏదైతే ఆదేశిస్తారో అటువంటి విత్తనాలే కొనాలి. ఏదైతే విత్తనాలు కొన్నప్పుడు ఆ విత్తనాల వల్ల అధిక దిగుబడి వస్తుందో ఆ విత్తనాలు అగ్రికల్చర్ ఆఫీసర్లు డిమాండ్స్ట్రేట్ చెప్పిన వాటిని కొనాలి తప్పి మరి ప్రభుత్వం సూచిస్తుంది. కాబట్టి రైతులు మోసపోకుండా ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు కొనొద్దు. సరైన విత్తనాలు కొనండి, మంచి దిగుబడి సాధించండి, గిట్టుబాటు ధర కల్పించుకోండి. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు అయితే ఏరువాక కార్యక్రమం అయితే నిర్వహించారు. అయితే ఈ ఏరువాక కార్యక్రమానికి సంబంధించి ఎద్దులని ఎంతో పండగ వాతావరణంగా కూడా నిర్వహించారు. అయితే ఈ ఎద్దులకైతే పూజా కార్యక్రమాలు చేసి బొట్లు పూజలు అయితే పెట్టి వాళ్ళ పొలం పనికి అయితే సిద్ధం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి కూడా ప్రతి రైతు తన పొలాలకు సంబంధించి దున్నుకోవటాలు, విత్తనాలు వేయడాలు కూడా ఈ రోజు నుంచి కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అయితే ఈ ఏరువాక కార్యక్రమం అనేది టీడీపీ గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏరువాక కార్యక్రమంలో ఇప్పటి వరకు కూడా టీడీపీ ఎంత ముందంజలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రైతులకి చాలా గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా టీడీపీ అయితే ముందంజలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో కొంతమంది రైతుల నకిలీ విత్తనాల వల్ల ఎవరైతే లాస్ పొందారో ఈసారి నకిలీ విత్తనాలకు సంబంధించి ఎలాంటి అమ్ముడు కానీ లేకపోతే ఏ షాపులైనా నకిలీ విత్తనాలు గుర్తించిన షాపుల మీద తీవ్రమైన యాక్షన్ కూడా తీసుకుంటామని కూడా చెప్పి నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే చెబుతున్నారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఇక నుంచి నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళ మీద దృష్టి పెట్టి ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్ముతున్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే చెబుతున్నారు. కెమెరామెన్ వసంతో స్వామి మెగానైన్, పల్నాడు జిల్లా.